సో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. అబద్ధపు సాక్ష్యాలు చెప్తే శిక్ష ఏంటి అంటే అబద్ధపు సాక్ష్యాలు చెప్పడం కానీ లేకపోతే అబద్ధపు సాక్ష్యాలు సృష్టించడం కానీ చేస్తే చట్టపరంగా వాళ్ళు శిక్ష అనుభవించే పరిస్థితి ఏర్పడుతుంది. సో ఐపీసీ సెక్షన్ 193 అనేది ఇప్పుడు బిఎన్ఎస్ సెక్షన్ 229గా మారింది. దీని ప్రకారం ఏంటంటే సెక్షన్ 229 ఆఫ్ బిఎన్ఎస్ ప్రకారం ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి అంటే ప్రమాణపూర్వకంగా కరెక్ట్గా నిజమే చెప్తానని చెప్పి అబద్ధపు సాక్ష్యం చెప్పే అవకాశాలు చాలా ఉంటాయి. అలాగే కొద్దిమంది అబద్ధపు సాక్ష్యాలను సృష్టిస్తుంటారు. సపోజ్ ఒక అకౌంటెంట్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఒక కిరాణా షాప్ వ్యక్తి కావచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు. సో పద్దు రాస్తారు కదా ఏ రోజు ఏం జరిగింది అనేది, అది తప్పుడు డీటెయిల్స్ ఏదైనా ఒక కేసు విషయంలో చేయొచ్చు. లేకపోతే ఏదైనా ఒక ప్రభుత్వ అధికారి అటెండ్ కానట్టు ఆఫీస్కి అలా ఒక తప్పుడు సాక్ష్యం చూపెట్టచ్చు. సో ఈ వేరే వాళ్ళని ఇరికించాలని చెప్పేసి తప్పుడు సాక్ష్యం చెప్పచ్చు. ఈ విధంగా ఎవరైనా సరే తప్పుడు సాక్ష్యం చెప్పి ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటే మాత్రం చాలా కఠిన శిక్ష ఉంటుందండి. దాదాపుగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా విధించబడుతుంది. కాబట్టి ఏదో కొంత డబ్బుకు ఆశపడో, లేకపోతే అస్పష్టత ఉన్నప్పుడు కానీ, లేకపోతే మీకు షోర్గా మీకు తెలియనప్పుడు కానీ ఎటువంటి సాక్ష్యం చెప్పకూడదు. మీకు తెలిసినప్పుడు ప్రమాణపూర్వకంగా ఏదైతే ఉంటుందో అది మాత్రమే చెప్పాలి. కానీ ఒకరి మెప్పు కోసము ఏదో ఆశపడి మాత్రమే తప్పుడు సాక్ష్యం చెప్పినా, తప్పుడు సాక్ష్యం సృష్టించినా కూడా బిఎన్ఎస్ సెక్షన్ 224 ప్రకారం వాళ్ళకి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. కాబట్టి ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే యావజ్జీవ కారాగార శిక్ష లేకపోతే మరణశిక్ష విధించే కేసుల్లో కూడా కొంతమంది తప్పుడు సాక్ష్యాలు చెప్తుంటారు. ఒకవేళ తప్పుడు సాక్ష్యం అని చెప్పేసి నిరూపణ కనుక అయితే ఎవరైతే తప్పుడు సాక్ష్యం చెప్పారో వాళ్ళకి చాలా చాలా పెద్ద శిక్ష అనేది ఉంటుంది. ఇది గమనించండి. ప్రతి ఒక్కరికి ఈ బిఎన్ఎస్ సెక్షన్స్ పట్ల ఒక బేసిక్ అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.